శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 11 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో 3 గ్రహాలు ఈ వారంలో సంచరించడం జరుగుతుంది. ప్రధానంగా ఆల్రెడీ శని 5వ స్థానంలో మీకు సంచరిస్తూ ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్, జోదం, పేకాట్లో చాలా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి టెంపరీగా ప్రేమలో బ్రేకప్ అనేది జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు విద్యలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సరైనటువంటి జ్ఞాపక శక్తి లేకపోవడం వల్ల పరీక్షల్లో అనుకున్న మార్కులు సాధించలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదనంగా దశమాధిపతిగా ఉన్నటువంటి రవి పంచమ స్థానంలో శనితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో సడన్గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైనా ట్రాన్స్ఫర్లో, సస్పెన్షను, సెలవు పెట్టవలసి రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఉద్యోగ భంగం జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఉద్యోగం మారాలనుకునే మీ ప్రయత్నం కూడా నెరవేరే సూచనలు ఉన్నాయి. ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో గతంలో చేయని పొరపాట్లు ఇప్పుడు బయటికి రావడం వల్ల కొద్దిగా నష్టపోవడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. ఇక కుజుడు రాష్ట్రాధిపతిగా 5వ స్థాన సంచారం వల్ల కూడా ఇది మరింత తీవ్రమై ఉంది. అంటే ఇటువంటి ఉద్యోగపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు సహనంతో, ఓర్పుతో ఉండాలి తప్ప ఏమాత్రం తొందరపడినా అది మీకే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బట్ మీ యొక్క దశ అది అనుకూలంగా ఉంటే సడన్గా మీకు ఒక మార్పు, ఉద్యోగరీత్యా ప్రమోషన్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్ కూడా రావచ్చు. ఏదైనా మొత్తం మీద ఉద్యోగ సంబంధించిన మార్పులు అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. అది ట్రాన్స్ఫర్ రావచ్చు, ప్రమోషన్ రావచ్చు, ఉద్యోగం పోగొట్టుకోవచ్చు. ఏదైనా దానికి ప్రిపేర్గా ఉండడం మంచిది. ఇక ప్రధానంగా 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారం, అంటే సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలో రావడం వల్ల జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్య సమస్యలు రావడం జరిగే సూచనలు ఉన్నాయి. అత్తగారితో కానీ అత్తవారి తరపు బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఒక స్త్రీతో మీకు తీవ్రమైనటువంటి విభేదాలు, విరోధాలు రావడం జరుగుతుంటుంది. ఒక అధికార హోదా కలిగినటువంటి స్త్రీలతో మీకు విరోధం వచ్చే అవకాశం ఉంది. దాని కారణం వలన మీరు చాలా అప్రతిష్ట పాలయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే మరి ఈ శుక్రుడు 6వ స్థానంలో అత్యంత బలవంతుడై ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి ఈ విధంగా స్త్రీల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మీరు రాజీ ధోరణిలోనే వెళ్ళాలి తప్ప ఏమాత్రం రివర్స్ అయినా, అటాక్ అయినా మీకే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి సర్వసాధారణంగా స్త్రీలతో వ్యవహరించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే మీరు ఒక ఎక్కడైనా స్త్రీలకి అప్పిచ్చి ఉన్నా, వారి దగ్గర మీరు తీసుకొని ఉన్నా ఈ సమయంలో అది విభేదాలు తీవ్రమై ఇంచుమించుగా అది గొడవల దాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా, గుట్టుగా వ్యవహరించండి. ఎవరి తప్పైనా, మీ తప్పైనా, వారి తప్పైనా మీరు రాజీ మార్గంలో వెళ్తేనే మీ యొక్క గౌరవం మీకు తగ్గే అవకాశం ఉంటుంది. దానికి మరి జాగ్రత్త వ్యవహరించడం మంచిది. ఇంకా 4వ స్థానంలో కూడా ఈ బుధ రాహుల కలయిక విద్యార్థులకి ఇది తీవ్ర నిరాశ కలిగించే అవకాశం ఉంది. అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవడం కానీ, అనుకున్న మార్కులు రాకపోవడం కానీ, మీరు ఆశించిన రిజల్ట్స్ రాకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి విద్యార్థులు ఆల్రెడీ పరీక్షలు ఇచ్చి ఉంటే మనం ఏం చేయలేదు, కానీ పరీక్షలకు ప్రిపేర్ అవుతే మాత్రం కంపల్సరీగా మీరు దైవారాధన గట్టిగా చేసుకోవాల్సి ఉంటుంది. గురువుని గట్టిగా ఆశ్రయించి గురువు చెప్పిన విధంగా నడుచుకుంటూ చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడి పూర్తిగా చదువు మీద శ్రద్ధ పెడితే తప్ప మీరు అనుకున్నటువంటి డెస్టినేషన్, మీరు అనుకున్నటువంటి ర్యాంకు సాధించడంలో ఫెయిల్యూర్ అయి అవమానం పొందే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక బలహీనతకో, అనారోగ్యానికో ఉండి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ వివాహం జరిగిన తర్వాత కొంతమంది అబ్బాయిలు అనుకుందాం, వారి యొక్క జీవితంలో ఏదో గతంలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, ఏ కారణం వల్ల విపరీతమైనటువంటి స్త్రీ వ్యామోహాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే భార్య ఉండగా ఇతర స్త్రీల మీద ఇష్టం పెంచుకోవడం, వారితో సహజీవనం చేయడం. అంటే దానివల్ల ఏమైతే ఈ వచ్చిన సంపాదన ఖర్చు అయిపోవడం, రుణాలు చేయడం, ఈ అప్పుల వల్ల ఇబ్బంది పడటం, ఈ విధంగా అవతల వాళ్ళని వదులుకోలేక, ఈ అప్పులు తీర్చలేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు స్ఫటికమాల అని ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల
ముందుగా ఏంటంటే ఈ స్త్రీ వ్యామోహం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అదుపులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్ఫటికమాల అన్నది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఎటువంటి నియమాలు అవి లేకుండా చక్కగా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఈ మనసులో ఉన్నటువంటి ఈ కోరికలు, అంటే ఈ విపరీతమైన కోరికలు, ఈ సెక్స్ మీద వ్యామోహం ఈ చాలా వరకు జరిగి భార్య నుంచి అనురాగం కలిగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది కరుంగిలిమాల. అంటే ఇంకా అది చదువు పూర్తయిన నిరుద్యోగులు అవ్వచ్చు, ఆల్రెడీ కొంతకాలం పాటు వ్యాపారం చేసి నష్టాల్లో ఉండవచ్చు కావచ్చు, ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో ఇంచుమించుగా ప్రతి 10 మందికి ఒక ముగ్గురు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు. సో వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అటువంటి వారు ఎవరైతే ధన సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారో వారు కరుంగలిమాల అంటే ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు. దానివల్ల మీకు విపరీత ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఈ ఒరిజినల్తో కూడుకున్నటువంటి కరుంగలిమాల విధి విధానంగా పూజ చేయించి మీకు అనుకూలమైన నక్షత్రం రోజు ధరించడం వల్ల ఈ కరుంగలిమాల బ్రహ్మాండంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. మరీ పెద్దది కూడా అక్కర్లేదు, ఈ మాత్రం సైజులో ఈ కరుంగలిమాల ధరించడం వల్ల నెమ్మదిగా ఈ నిరుద్యోగ సమస్య లాంటిది ఏమన్నా ఉంటే అది సాల్వ్ అవుతుంటుంది, ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మూడోది ఏంటంటే అనారోగ్య సమస్యలు. అంటే సాధారణంగా ఇది కొద్దిగా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, 40-50 ఏజ్ దాటిన వాళ్ళు, ఎక్కువగా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు తొందరగా మాటలు రాకపోవడం, కొద్దిగా చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, ఒక విధమైన ఆర్థరైటిస్ ప్రాబ్లం లాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటి చిన్నపిల్లలు ఏమైనా ఎదుగుదల లోపం ఉన్నా, తెలివితేటలు లేకపోయినా, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలతో ఉన్న చిన్న సైజులో ఉన్నటువంటి రుద్రాక్షమాల, ఇది కొద్దిగా ఒరిజినల్ అంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి రుద్రాక్షమాలని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు బాగుంటాయి, పిల్లల్లో కూడా తొందరగా ఎదుగుదల, మాటలు రావడం, తెలివితేటలు గ్యాప్ వస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా మీరు ఏదైనా ఒరిజినల్గా ఉన్నటువంటి షాప్లో తీసుకొని విధి విధానంగా దానికి అభిషేకం అది చేయించుకొని మీకు అనుకూలమైన తారాబలం చూసుకోవాలి. ఇంపార్టెంట్, మనం ఏదన్నా ఒక తారాబలంలో ధరిస్తేనే దాని ప్రభావం ఉంటుంది. అది సాధారణంగా కొన్ని విషయాలకి సాధన తార, క్షేమతార, సంపత్తార ఇటువంటి తారాబలం చూసుకొని ఆ తారాబలం ఉన్న రోజు మీరు ధరించడం వల్ల చాలా వరకు అది పనిచేస్తూ ఉంటుంది. అయితే కొన్ని నియమాలు కూడా 100% పాటించవలసి ఉంటుంది. కరుంగిలిమాలకి పాటించాలి, ఈ స్ఫటికమాలకి పాటించాలి, అలాగే రుద్రాక్షమాలకు కూడా. అంటే ఏదో ఒక శక్తి ఆ రుద్రాక్షమాలను, కరుంగిలిమాలను ఏదో ఒక మాలని ఆవహించి ఉంటుంది. దాన్ని మనం సంతృప్తిపరచాలంటే కొన్ని నియమాలు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అలా వదులుకోవడానికి సిద్ధపడిన వారే ఇటువంటి మాలలు ధరించడం వల్ల మీకు తొందరగా మేలు కలుగుతుంటుంది. అంటే వ్యాపార ఉద్దేశంతో చాలామంది ఇది ఏం పర్వాలేదు, రుద్రాక్ష ధరించవచ్చు, మందు తాగొచ్చు, ఏం పర్లేదని చెప్తూ ఉంటారు. అందువల్ల అటువంటివి ఏమి నమ్మకుండా మీరు ఈ దైవ బలాన్ని పొందాలి. ఇటువంటి తాంత్రిక వస్తువులు లాంటివి కూడా ధరించడం వల్ల మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.